అది చాలా ఆనందంగా ఉండేది అప్పుడు. మేము ఇంత ఎదిగామంటే మాకు స్కూల్ నేర్పించిన డిసిప్లిన్, పంక్చువాలిటీ, రెస్పెక్ట్ టు నెక్స్ట్ టు అవర్ సైడ్ బై అండ్ రెస్పెక్ట్ టు అవర్ పేరెంట్స్, రెస్పెక్ట్ టు అవర్ టీచర్స్. మనం ఇవాళ 79th ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. మన భారతదేశం కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారంగా లాస్ట్ ఇయర్ భారత్ వికాస్, ఈ సంవత్సరం నయా భారత్. అంటే భారతదేశం రాబోయే 20 సంవత్సరాల్లో ఎలా మారబోతుంది, దాన్ని మనం ఎలా అడుగులు వేయాలి, ఇది మీకు నేను చెప్తుంటే అంత అర్థం కాకపోవచ్చాము, కానీ 20 సంవత్సరాల తర్వాత మీకే అర్థమైంది. ఇందాక ఒక పాప సెమీ కండక్టర్స్ గురించి చెప్పింది. అంటే ఈ న్యూస్ ఎలాగుందంటే, చిన్నప్పుడు మోసెస్ సార్ మమ్మల్ని నిలబెట్టించి ఇది చెప్పాలి, ఆ ఇంపార్టెంట్ టైమింగ్ చాలా చెప్పాలి. ఆ పాప ఒక 30 సెకండ్స్లో చదివి వెళ్ళిపోయింది అని ఇంపార్టెంట్ టాపిక్ చెప్పేది. ఇవన్నీ మనం భారతదేశం ఇప్పుడు తీసుకుంటున్న అడుగులు 2047 కల్లా ఎలా ఉండాలి అని చెప్పి చెప్తుంది. ఆ సెమీ కండక్టర్స్ రాబోయేది మన నెల్లూరు జిల్లాకే రాబోతున్నాయి. కొన్ని కోట్లకు సంబంధించిన అది బిజినెస్ ప్రొఫైల్ మన దగ్గర ఉన్న కృష్ణపట్నం దగ్గరికే రాబోతున్నాయి, గూడూరు దగ్గర రాబోతున్నాయి. ఏమో మనం అందరం అక్కడి నుంచి ఒక న్యూయార్క్ సిటీ లాగా డెవలప్ అవబోతున్నాం. ఒక్క 30 సెకండ్స్లో ఆ పాప చెప్పింది ఒక పాయింట్, అది మన జిల్లాకు సంబంధించింది, మనం ఉంటున్న మన స్థలానికి సంబంధించింది. సో ఫ్యూచర్ చాలా అద్భుతంగా మారబోతుంది. దాంట్లో మన రోల్ ఏంటి? మన రోల్ ఏం లేదు, గట్టిగా చదువుకుంటూ వెళ్ళడమే, ఉన్నత స్థాయిలకి అధిగమించడమే. ఎక్కడో వేరే దేశాలు పోయి పనిచేయాల్సిన అవసరంగా రాకపోవచ్చు రాబోయే 20 సంవత్సరాలు. ఇది మనం ఇవాళ తీసుకుంటున్న ఒక అడుగు. సరే, ఇది ఫ్యూచర్. మన ఇండిపెండెన్స్ డే నుంచి ఇవాళ మనం అనుకుంటుంది. కానీ నా స్కూల్ యొక్క పాత విశేషాలు కూడా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ స్కూల్ లేకపోయింటే మేము ఇక్కడ దాకా ఉండేవాళ్ళం కాదు, మాకు ఆ విలువలు ఉండేటివి కాదు, ఇప్పుడు మేము ఇంత పెద్దవాళ్ళం అయ్యేవాళ్ళం కాదు. నేను ఒక్కనే కాదు, ఇంకా చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు నా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి చదివి ఐఐటి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నా బ్యాచ్ మేట్సే చాలా. మా బ్యాచ్ అప్పుడైతే ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునే స్పెషల్ కేర్తో మా బ్యాచ్ కొంచెం చేంజ్ చేసింది స్కూల్ యొక్క రూపురేఖల్ని కూడా. అంత కష్టపడి మా టీచర్ మాకంత ప్రాధాన్యం ఇచ్చి చదువు చెప్పేవారు. ప్రతిరోజు సండే మార్నింగ్ 7కి వస్తే ఈవినింగ్ 3కో 4కో వెళ్ళేవాళ్ళం. క్లాస్ కంటిన్యూస్గా మ్యాథమెటిక్స్ జరిగేది, కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఎగ్జామ్ జరిగేది. ప్రతి పేపర్ని ఒక ట్యాగ్లో గుచ్చి పెట్టుకున్నాము, ఇంత పెద్ద బండిల్ అయ్యింది అది. అవి ఇంకా నాతో పాటే ఉన్నాయి. అవి ఇంకా అలా చదువు యొక్క ప్రమాణాలు అంత జాగ్రత్తగా అప్పటి నుంచి ఉండేది. అందుకని మేము ఇప్పుడు ఇలా తీర్చిపడి ఇంత సంతోషంగా ఆనందంగా ఇక్కడ ఉన్నాము. సో చూసాను, చాలా చిన్న కాదుగానే ఉన్నారు, వెనక పెద్ద పెద్దలు ఉన్నారు. మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ మైండ్స్ మీరు క్లియర్గా ఉండండి. మనం ఇప్పుడు చూస్తున్న దానికి ఎక్కువగా డైవర్షన్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్గా మొబైల్, ఇతర చాలా ఉన్నాయి. మీరు మొబైల్కి ఎంత దూరంగా ఉంటే మీ మైండ్ అంత షార్ప్ అవుతుంది. మొబైల్ దూరం పెట్టండి, రోజు 10 నుంచి 15 నిమిషాలు పొద్దున సాయంత్రం కలిపి ఒక 50 గుంజల వరకు తీయండి. మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. చిన్నప్పుడు చెప్తారు కదా, చదవకపోతే గోడ కుర్చీలు వేస్తున్నాం, గుంజలు తీయిస్తున్నాం, దేవుడికి గుంజలు పెడుతున్నాం. ఎందుకు అవన్నీ అంటే, అవన్నీ బ్రెయిన్ ఎక్సర్సైజెస్, మెమరీ ఇంక్రీజ్ చేస్తారు. 2 చెప్పకపోతే టీచర్ కొట్టి గోడ కుర్చీ వేస్తుంది. అవునా అవునా కదా? ఎందుకు వేస్తుంది? గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు, బ్రెయిన్ పవర్ పెరిగేదానికి ఒక ఎక్సర్సైజ్. అర్థమవుతుందా? గుంజులు తీస్తే కాళ్ళ చక్కెర రక్తము తల దాకా ఉన్న రక్తాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ సర్క్యులేషన్ పనికొస్తుంది. ప్రెషర్తో పుడుతూ బ్రెయిన్ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. బ్రెయిన్ బ్లడ్ ఫ్లో పెరిగినట్టే మెమరీ పెరుగుతుంది. సరే, రోజులో 24 గంటలు చదవమని చెప్పడం లేదు. రోజులో బ్రెయిన్ చేయాల్సిన టైమింగ్ 8 గంటలు ఖచ్చితంగా కావాలి. మిగతా 16 గంటల్లో మన యొక్క నేచర్ కాల్స్, మన తిండి, మన చదువు పెట్టుకోవాలి. 8 గంటలు నిద్రపోండి. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు పడుకోండి. 5 నుంచి లేచి చదవడం మొదలుపెట్టండి. మీరు ఎంత చదివితే అంత మెరుగుపడతారు. ఎంత నిద్రపోతే ఎంత అంటే 10 గంటలు 12 గంటలు కాదు, 7 నుంచి 8 గంటలు నిద్రపోతే అంత మెమరీ మీ తల్లో ఉంటుంది. సరే, కొంతమంది పిల్లలు 10వ క్లాస్కి వచ్చిన తర్వాత చదివేయాలి, అసలు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పి గంటలు చదువుతున్నాయి. రాత్రి
2 పడుకోవడం, ఉదయం 5కి లేయడం చేస్తారు. ఆ చదువు దేనికి పని చేస్తారు? మీకు ఎంత ఎగ్జామ్స్ ఉన్నా 10కి పడుకోండి, ఉదయం 6కి లేయండి, లేదా 9కి పడుకోండి, 5కి లేయండి. ఎందుకంటే దీన్ని అజిమిలేషన్ పవర్ అంటాం. అజిమిలేషన్ పవర్ అంటే ఒక జంతువు ఆవును తీసుకుందాం. ఆవు నమిలిన గట్టి గబగబా తినేస్తుంది. గబగబా తినేసి ఒక టైం తీసుకుని ఒక సైడ్లో కూర్చొని నెమరు వేసుకుంటుంది. వెనక్కి తీసుకొచ్చి రీగజిటేషన్ అంటాం. పొట్టలో అది మళ్ళీ బయటికి తీసుకొచ్చి నవిది ఆశని బాగా దుబ్బగా తయారవుతుంది. అవునా కదా? అలాగా మనం చదివింది నిలబడాలి తల్లో అంటే మనకి అజిమినేషన్ కావాలి. ఎంత చదువుతుంటామో మెదడు మొత్తం చాలా ఉంటుంది, పైనే తిరుగుతూ ఉంటుంది. నిద్రలో మాత్రమే అది లోపలికి వెళ్ళి పర్మనెంట్ మెమరీగా మారుతుంది. సో ఎన్ని గంటలు పడుకోవాలి? 7 to 8 hours ఖచ్చితంగా పడుకోవాలి. మిగతా టైము వ్యసనాలకి అలవాటు కాకుండా, ముఖ్యంగా ఇప్పుడున్న వ్యసనం ఫోన్ ఇట్లా ఉంటుంది. ఫోన్ దగ్గరికి వచ్చకుండా అద్దాల సైజు పెరుగుతుంది, మెమరీ పవర్ తగ్గుతుంది, లేజీ ఫెలోస్ అయిపోతుంటాం. సో ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఫోన్ మాత్రం టచ్ చేయదు, ఎక్సెప్ట్ ఫర్ మీ చదువులకు సంబంధించింది వస్తే. సరే ఎంతసేపు చూడమంటారు సార్? మీరు ఫోన్ ముట్టుకోవద్దు అంటారు, అది చూడద్దు ఇది అంటారు. కోకో మెదడుకి దూరంగా ఉండండి. మీకు నేను చెప్తే అర్థం కాదని కొంచెం కోకో మెదడుకి దూరంగా ఉండండి. అది అడిక్షన్లోకి వెళ్తూ ఉంటుంది. రోజుకి 1 గంట వరకు, పొద్దున 1 అరగంట, సాయంత్రం 1 అరగంట, సండే రోజు ఇంకో అరగంట ఎక్స్ట్రా అంతే. అంతకన్నా ఎక్కువ టైం కేటాయించదు. బాగా చదవండి. మా మోసార్ మా మేడం మాకు నేర్పించినట్లుగా క్లెన్లీనెస్ చాలా ఇంపార్టెంట్ తీసుకునే వాళ్ళు అప్పట్లో సార్ వాళ్ళు. 2వది పంక్చువాలిటీ, 3వది రెస్పెక్ట్. ఈ 3 కానుంటే ఇంక నేను చెప్పబడ్డా మీకు పూలబాట వేసినట్టే మీ యొక్క సక్సెస్కి. సో మా సార్ని గుర్తించుకుంటూ సంతోషంగా ఈ స్కూల్లో పిల్లలు మా సార్ లాగా పెద్దవాళ్ళు అవ్వాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మన నెల్లూరు జిల్లాకి వీళ్ళు పేరు తీసుకొని రావాలి అని కోరుకుంటూ ఈ స్కూల్ ఇంకా హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటూ సంతోషంగా. Thank you very much, sir, for your valuable words. So, in a day, how much time you should watch the mobile, children? 1 hour. Only? 1 hour. Okay, sir. Thank you very much, sir, for your valuable words. Definitely, our students will definitely do that words which you have given for us. Now, nextly, I invite our Honorable Chief Guest, sir, to take the honor of our management. సౌండ్ తగ్గించమని రాడికి.